Hi guys, let's welcome to the newest channel in the town, Beyond the Boundaries. Beyond the Boundaries is just about informal talk between friends about cricket, sports, and beyond that. Uh, Firstly, hearty congratulations to Team India. మనం స్పోర్ట్స్ అంటే స్టార్ట్ చేస్తున్నాం T20 వరల్డ్ కప్ తోనే స్టార్ట్ చేద్దాం. Yeah, ఏమనుకుంటున్నాం? massive win అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళారు టు బి ఆనెస్ట్ చూసి సూర్య పైన ప్రెషర్ ఉండే అంటే జస్ట్ రైట్ బిఫోర్ ద సిరీస్ క్లిక్ అయ్యాడు బట్ బిఫోర్ దట్ హీ వాజ్ నాట్ ఇన్ గ్రేట్ ఫామ్ సూర్య గంభీర్ కాంబినేషన్ పైన చాలా డౌట్స్ ఉండే ఎస్పెషలీ గంభీర్ కమింగ్ బ్యాక్ ఫ్రమ్ దోస్ హోమ్ టెస్ట్ లాసెస్ దెన్ 24 తర్వాత 2024 వరల్డ్ కప్ విన్ తర్వాత వీ డోంట్ హ్యావ్ రోహిత్ కే కోహ్లీ ఆర్ జడేజా కొత్త కోర్ ఫామ్ చేయాల్సి వచ్చింది అండ్ దెన్ దే హ్యాడ్ టు బిల్డ్ ఆన్ టాప్ ఆఫ్ దట్ విత్ ఆల్ ద యంగ్స్టర్స్ సో కమింగ్ ఇన్ టు ద టోర్నమెంట్ దేర్ ఐ మీన్ వీ వర్ ఫేవరెట్స్ బట్ ఇఫ్ యూ సీ దేర్ వర్ సమ్ ఛాలెంజెస్ సో అవన్నీ ఓవర్కమ్ అయ్యి టు విన్ దిస్ టోర్నమెంట్ అట్ హోమ్ డిఫెండింగ్ ఛాంపియన్స్ అగైన్. మ్యాసివ్ ప్రెషర్ ఉంటుంది టీమిండియా మీద. లైక్ ఒకటి ఉంటుంది దురంధర్లో డైలాగ్, ప్రతిసారి ఇండియా రైట్ అవ్వాలి, అదే ఆపోజిట్ వాళ్ళు ఒక్కసారి రైట్ అయినా అదే హైలైట్ అవుతుంది. సో ఇండియా బేసిక్గా ఎక్స్పెక్ట్ టు బేర్ మినిమమ్ ఈజ్ విన్. యా ఆఫ్ కోర్స్ అదే ఇప్పుడు ఇంత గెలిచినా సరే వి స్టిల్ టాక్ అబౌట్ దోస్ 2019 లాసెస్ గురించి ఇంకా మాట్లాడతారు. సో అది ఆ ప్రెషర్ ని హ్యాండిల్ చేయడం ఓన్లీ ప్లేయర్స్ నో వాట్ దే ఆర్ డీలింగ్ విత్. లెట్స్ గెట్ స్టార్టెడ్. విత్ షూర్ విత్ సో ఈ వీడియోలో మనం టీమిండియా పర్ఫార్మెన్స్ అండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లేయర్ రివ్యూస్ గురించి చేద్దాం అనుకుంటున్నాము. సో whom do you think are the major contributors to the World Cup win and give their ratings too? ఆబ్వియస్లీ టాక్ ఆఫ్ ది టౌన్ ఇండియా. ప్రతి ఒక్కరు చేటాన్ 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 చేటా Streets. సంజు సామ్సన్. 10/10 పర్ఫార్మెన్స్ సంజు సామ్సన్ అయితే నాకు తెలిసి ఒక్క నాక్ పడడమే కష్టం అంతే, అంత బిగ్ స్టేజ్లో. అట్లాంటిది 3 బ్యాక్ టు బ్యాక్ నాక్స్ పడ్డాయి, వర్చువల్ క్వార్టర్ ఫైనల్స్, సెమీస్ అండ్ ఫైనల్స్. ఆల్మోస్ట్ 3 సెంచరీస్, ఫ్లాలెస్ నాక్స్ అన్ని కూడా. ఐ థింక్ టైంకి వచ్చాడు. ఇట్లా సాంగ్ ట్రెండ్ అవుతుంది అనిరుద్ధి ఆయా షేర్ అని. లైక్ ఆయా షేర్ కరెక్ట్గా టైంకి ఆయా షేర్ లా వచ్చాడు. Of course. మ్యాసివ్ పర్ఫార్మెన్స్, Hmm. రైట్లీ డిజర్వ్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్. Yeah, that was one. Coming into the tournament కూడా అంత గ్రేట్ ఫామ్ లో లేకుండే అండి. ఇఫ్ యూ సీ హార్డ్లీ బిఫోర్ ద టోర్నమెంట్ మేబీ వన్ ఆర్ టూ స్మాల్ నాక్స్ ఉండే అంతే కానీ యాజ్ అన్ ఓపెనర్ ఆర్ మిడ్ అంటే మధ్యలో తనని షఫుల్ చేయడం కానీ ఎస్పెషలీ మైండ్ సెట్ వైజ్ ఐ థింక్ హీ వాజ్ వెరీ ఫ్రస్ట్రేటెడ్ అంటే అది కనిపించేలా అది చూపించలేదు ఎక్కడ బట్ హీ వాజ్ గోయింగ్ త్రూ లాట్ ఐ థింక్ బట్ ఓవర్కమింగ్ ఆల్ దోస్ అంటే సంజు లైక్ నిన్నమని వచ్చిన నేమ్ అయితే కాదు. హీస్ బీన్ ఇన్ ద సీన్ లైక్ 10 ఇయర్స్ నుంచి, డెకేడ్ నుంచి ఉన్నాడు. మోర్ దెన్ మోర్ దెన్ డెకేడ్ కూడా. చైల్డ్ ప్రాడిజీ నుంచి వచ్చాడు సంజు కూడా. అప్పుడే ఇప్పుడు క్లిక్ అవ్వాల్సిన క్యాండిడేట్. ఐ థింక్ సంజు మీద రైట్లీ ఇన్వెస్ట్ చేశారు ఈ సైకిల్లో. ముందులో ఆన్ అండ్ ఆఫ్ ఛాన్సెస్ పోయాయి కానీ లైక్ రైట్లీ ఇన్వెస్టెడ్. 3 సెంచరీస్ ఉన్నాయి ఈ సైకిల్లో. ఇంప్రూవ్ ఉన్నాయి కానీ లాస్ట్ 6 మంత్స్ నుంచి అయితే లైక్ ఆల్మోస్ట్ 10-15 ఇన్నింగ్స్ లైక్ సింగిల్ డిజిట్, డబుల్ డిజిట్ స్కోర్స్ లోనే ఉండే. ఇంకా మ్యాసివ్ ప్రెజర్ తో వచ్చాడు. లైక్ గిల్ ప్లేస్ లో, లైక్ గిల్ ఇస్ ద పోస్టర్ బై అట్ దిస్ మూమెంట్. గిల్ ప్లేస్ లో వచ్చాడు. ఇషాన్ కిషన్ ప్లేస్ లో ఇషాన్ కిషన్ ఇస్ బ్యాక్ అండ్ టాప్. కానీ సంజు స్క్రిప్ట్ రైటింగ్ అంటారు కదా, రిటర్న్ ఇన్ ద స్టార్స్ లాగా. అట్లా సంజుకి ఫైనల్లీ జస్టిస్ ప్రివైల్డ్, జస్టిస్ సర్వ్డ్. జస్టిస్ అంటే జస్టిస్ వన్ ఆఫ్ ద అగైన్ ఒక ఒక కెరియర్ ఆర్క్ చూసుకుంటే దిస్ విల్ బి ద మేజర్ మైల్ స్టోన్ ఇన్ సంజూస్ కెరియర్. ఎప్పటి నుంచో ఎన్నో రావాల్సింది బట్ ఎప్పుడు వర్కౌట్ అవ్వలేదు ఫర్ సమ్ ఆర్ ద అదర్ రీజన్స్ బట్ దిస్ విల్ బి అ మేజర్ మైల్ స్టోన్ ఇన్ హిస్ కెరియర్ బట్ అండ్ రైట్ టైంలో కూడా అంటే దిస్ విల్ బి గోయింగ్ ఫార్వర్డ్ తన కెరియర్ కి హార్డ్లీ వీల్ హ్యావ్ 4 or 5 years లెఫ్ట్ ఆఫ్ సంజు బట్ గోయింగ్ ఫార్వర్డ్ తన కాన్ఫిడెన్స్ కి కూడా దిస్ విల్ హెల్ప్ ఎ లాట్ ఐ థింక్ అంటే హీ విల్ హ్యావ్ hopefully he'll have made a lot to contribute to Indian cricket team. Okay, apart from Sanju, హోప్ఫుల్లీ సిఎస్. oh CSK, oh, yes.
Of course. Again, one of them, we'll talk about it later, but one of the major, very good investments CSK did in Samsung. Okay, then moving ahead, whom do you have in mind? సంజుకి ఈక్వలెంట్ కాదు. సంజు ఇంకా అంటే ఆల్రెడీ మోర్ 10 Hmm. 10 పాయింట్స్ కంటే ఇంకా ఎక్కువ ఇవ్వాలంటే కూడా ఇవ్వచ్చు. 11/10 పర్ఫార్మెన్స్. బూమ్రా బూమ్ బూమ్. Boom, boom. Yes. Of course, one of the heavy Indian bowling lineup was heavily reliant on Bumrah, especially ఈ particular tournament. And he delivered. ఎప్పుడు బుమ్రాది చూసుకుంటే మనకి ఎప్పుడు ఒక సాటిస్ఫాక్షన్, అంటే స్టాట్స్ పరంగా చూసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ రాదు, ఎందుకంటే ఈ విల్ నాట్ బి ఇన్ ద హైయెస్ట్ వికెట్ టేకర్స్ కాలమ్, ఈ విల్ నాట్ బి ఎనీవేర్ నియర్ ద స్టాట్స్, బట్ ఇఫ్ యూ సీ ద ఇంపాక్ట్ దట్ విల్ క్రియేట్, అసలు సూపర్ ఇంపాక్ట్ అనమాట. అంటే ఆపోజిషన్స్ కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆడుతారు. లైక్ ఈవెన్ ఇఫ్ యూ హ్యావ్ 14 రన్ రేట్ ఆర్ 15 రన్ రేట్, రిక్వైర్డ్ రన్ రేట్ ఉన్నప్పుడు కూడా ఓకే, బుమ్రా ఓవర్ని ఆడేసుకుందాం, 4-5 రన్స్ వచ్చినా పర్లేదు, దెన్ విల్ టేక్ అవర్ ఛాన్సెస్ అన్నట్టు. అండ్ ఇంగ్లాండ్తో మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఇఫ్ యూ సీ, సో హౌ డూ యూ రేట్ హిమ్ అండ్ హౌ డూ యూ సీ హిమ్ ఫార్వర్డ్? ఆబ్వియస్లీ చెప్పినట్టు నాట్ 10/10, ఇట్స్ 11/10 పర్ఫార్మెన్స్. మాక్సిమం హార్డ్లీ ఒక మ్యాచ్ మ్యాచ్లో సరిగ్గా లేదు నాకు తెలిసి. అంతే తప్ప. అండ్ ఇంతకుముందు ఉంటుండే లైక్ బ్రహ్మాస్త్రం లాగా బుమ్రాస్త్రం. బుమ్రా ఇస్ లైక్ డైమండ్. ఇక ఆబ్వియస్లీ ఒకసారి ఫాప్ చెప్పిండు చూసిన, ఏ ఎన్ని ఎన్ని ఏ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఉన్నా ఎన్ని ఉన్నా ఎవ్రీథింగ్ ఇస్ బుమ్రా డిజర్వ్. యాక్చువల్లీ ఇప్పుడు T20 గేమ్ మోస్ట్లీ బ్యాట్స్మెన్ గేమ్ అన్నట్టు అయింది. కానీ యూ సీ బౌలర్స్ అంత బౌలర్ దొరకడం అనేది చాలా కష్టం. అది ఒకటి ఉంటుంది కదా, ఎన్ని ఓవర్స్, అదేంటిది, ఆ, ఇంకా బుమ్రావే ఇంకా ధోని ఉన్నాడా పోయాడా స్లాగ్ లో అన్నట్టు, ఏదో అల్లు అర్జున్ డైలాగ్ ఉన్నట్టు. ఇంకా ధోని ఉండడా పోయాడు అన్నట్టు ఇది బుమ్రా ఓవర్స్. బుమ్రా ఓవర్స్ ఉన్నాయి లేదా, ఆర్ ఎన్ని ఓవర్స్ ఉన్నాయి. బ్రెయిన్ చాలా లైక్ ఇఫ్ యూ సీ ఇంగ్లాండ్ మ్యాచ్ లో బ్రూక్ అవుట్ అయింది. లైక్ లాస్ట్ మూమెంట్ లో ఆఫ్ కటర్ వేస్తాడు. ఆఫ్ కటర్ వేయడం కానీ, లైక్ నాట్ జస్ట్ ద యార్కర్ స్టఫ్, దాంట్లో కూడా పేస్ వేరియేషన్ ఉంటది. He will- ఆఫ్ కటర్ చేస్తాడు. బుమ్రా ఇస్ ఎ జీనియస్. True masterpiece. I think India, one of the diamond that face. ఇంకేంటంటే బుమ్రా ఉన్న ఈ మాక్సిమం బుమ్రా కూడా ఆల్మోస్ట్ 32, మాక్సిమం 4-5 years ఉన్నాయి. బుమ్రా ఉన్నంతలోపే ఇంకొక 3-4 ICC ట్రోఫీలు కొట్టేయాలి. మొత్తం లాగేయాలి. Especially Test Championship, Abba. We need to get that Test Championship. బుమ్రాని ఫిల్ చేయడం, మళ్ళీ రీప్లేస్ చేయడం అనేది సచిన్ ఆబ్వియస్లీ కోహ్లీ వచ్చాడు. బ్యాట్స్మెన్స్ రీప్లేస్ చేయడం కొంచెం ఈజీ అవ్వచ్చు. ఇట్లాంటి బౌలర్ రీప్లేస్ చేయడం ఐ డోంట్ థింక్ ఇట్స్ ఈజీ. వెరీ డిఫికల్ట్.